నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగాను రాసుల ప్రకారంగా కూడా అదృష్ట వారాలు, అదృష్ట సంఖ్యలు వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా నక్షత్రాల వారీగా అదృష్ట ఫలితాలు అనేది ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది. ఇక అదృష్ట వారాలు అయితే కనుక ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో లక్కీ డేస్ ప్రధానంగా గ్రహాల స్థితులు, రాశి చక్రం ఆధారంగా ఒక వ్యక్తికి అత్యంత అనుకూలమైన రోజులను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యమైన పనులు ప్రారంభించటానికి, ఆర్థిక లాభాలకి విషయాలకి, ఉద్యోగ ప్రయత్నాలకి మరియు పెళ్లి వంటి శుభకార్యాలకు సానుకూల ఫలితాలను పొందటానికి కూడా ఈ అదృష్ట వారాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ అదృష్ట వారాల వినియోగ సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, ఏ ఏ సందర్భాలకు ఉపయోగిస్తాము అంటే కనుక శుభకార్యాలు, వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థం, కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయటానికి, అలాగే ఆర్థిక లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం, పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక ఒప్పందాలు చేసుకోవటం, అగ్రిమెంట్స్కి, ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్కి, వీటికి కూడా అదృష్ట వారాలు ఆ సందర్భాలలో వాడటం జరుగుతుంది. ఇక అదృష్టం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు, అది ఒక వ్యక్తి జీవితంలోని కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రహాల అనుకూలత వల్ల లభిస్తుంది. ఈ కింది సందర్భాలలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కెరీర్ మరియు ఉద్యోగం, సరైన సమయంలో మంచి ఉద్యోగ అవకాశం రావటం, పదోన్నతి లభించటం, వ్యాపారంలో ఊహించని లాభాలు రావటం, ఇవన్నీ కూడా జాతకంపై ఆధారపడి ఉంటాయి, అదృష్ట జాతకంపై. అలాగే అలాంటి విషయాలు వీటన్నిటికీ కూడా శుభకార్యాలకి, గృహప్రవేశాలకి, ఆర్థిక లావాదేవీలకి, న్యూ అగ్రిమెంట్స్కి, వీటన్నిటికీ కూడా ఈ అదృష్ట వారాలని వాడటం జరుగుతుంది. మనం అలాగే అదృష్ట సంఖ్యలు కూడా చెప్పటం జరుగుతుంది. అదృష్ట సంఖ్యలు అంటే అది న్యూమరాలజీ ప్రకారంగా కూడా అదృష్ట సంఖ్యలు సానుకూల ఫలితాలు ఇస్తాయి అనేది, పొందటానికి ఉపయోగపడతాయి అనేది శాస్త్రం చెప్తుంది. యాబస్పర్ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. అయితే ఈ ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సందర్భాలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే పేరు నిర్ణయించేటప్పుడు పుట్టిన తేదీకి అనుగుణంగా అదృష్ట సంఖ్య వచ్చేలా మీ పేరు లేదా వ్యాపార సంస్థ పేరును మార్చుకోవడానికి ఈ అదృష్ట సంఖ్యను వినియోగించవచ్చు. అయితే అలాగే ముఖ్యమైన పనులు ప్రారంభించడం అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కానీ, ఉద్యోగంలో చేరటానికి కానీ, లేదా ఆస్తి రిజిస్ట్రేషన్ వంటి శుభకార్యాలకు కూడా అదృష్ట గల సంఖ్యల తేదీలను ఎంచుకోవడానికి ఈ అదృష్ట సంఖ్య అనేది చేయటం జరుగుతుంది. అలాగే వాహనం కానీ, ఫోన్ నెంబర్లు కానీ, కారు లేదా బైకు నంబర్ ప్లేట్స్ కానీ, అలాగే మొబైల్ నంబరు మొత్తం కలిపితే మీ అదృష్ట సంఖ్య వచ్చేలా చూసుకోవడానికి ఇలా ఈ విషయంలకి కూడా అదృష్ట సంఖ్యని వినియోగించటం జరుగుతుంది. ఇక నివాసం అంటే మన ఇల్లు లేదా ప్లాట్ నెంబర్ మీ సంఖ్యకు సరిపోయేలా కూడా ఎంచుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక పెళ్లి తేదీలు అంటే వివాహ బంధం కలకాలం నిలవాలని దంపతుల సంఖ్యలకు సరిపోయే తేదీని నిర్ణయించడానికి కూడా ఈ అదృష్ట సంఖ్యను ఉపయోగించవచ్చు. ఇక బ్యాంకు ఖాతాలు అంటే పిన్ నెంబర్, మన బ్యాంకు ఖాతాలకి మనీ డ్రా చేయాలన్నా పిన్ నెంబరు అనేది మన ఖాతాకి ఉంటుంది. ఆ నంబర్లు లేదా ఖాతా సంఖ్యలలో వీటిని మన అదృష్ట సంఖ్యలని ప్రాధాన్యంగా వాడుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన అదృష్ట
వారాలని అదృష్ట నక్షత్ర వారాలని కూడా రాసులను బట్టి వీటిని బట్టి కూడా మనం ఈ ఆధారంగా వాటిని వినియోగించుకొని అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా మన నక్షత్ర ప్రకారంగా అదృష్ట వారాలు సంఖ్యలు, అలాగే రాసుల వారీగా కూడా అదృష్ట వారాలు అనేది సూచించడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.